గోనె సంచిలో డెడ్ బాడీ. రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవుపల్లిలో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. గోనె సంచిలో డెడ్ బాడీ ఉన్నట్టుగా జేహెచ్ఎంసీ కార్మికులు గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కార్మికులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న మైలార్దేవుపల్లి పోలీసులు గోనె సంచిలో ఉన్న డెడ్ బాడీని పరిశీలించారు. కాగా ఈ రోజు ఉదయం ఎప్పటిలాగే జేహెచ్ఎంసీ కార్మికులు రోడ్డు శుభ్రం చేసే పనిలో ఉన్నారు. ఇంతలో వారికి ఓ గోనె సంచి కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని చూసి కార్మికులు దాన్ని తెరవగా అందులో ఉన్న దాన్ని చూసి కంగుతిన్నారు. గోనె సంచిలో మృతదేహం ఉండడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోటి కార్మికులకు తెలియజేయగా అంతా కలిసి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. గోనె సంచిలో వ్యక్తిని ఎక్కడో చంపి సంచిలో మూటగట్టి దుర్గానగర్లో దుండగులు పడేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో హత్యకు గురైన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి గోనె సంచిని తీసుకువచ్చారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. వెంటనే క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని క్లూస్ సేకరిస్తున్నారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మృతదేహం ఎవరిదనే కోణంలో విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ఎవరు తీసుకువచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సినిమాలు చూసి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే ఇటువంటి జరుగుతున్నాయి. నేను ఒకడు ఏపీలో పుష్ప సినిమా చూసి వెంటనే ఆర్టీసీ బస్సు దొంగలించుకొని పోయిండట. పుష్ప సినిమా థియేటర్లో సినిమా చూసి వెంటనే బయటకు వచ్చి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సును దొంగతనం చేసుకొని పోయినాడు. ఆర్టీసీ బస్సును పట్టుకొని పోయినట. ఇంకోవైపు సినిమాలు చూసి గోనె సంచులు కట్టుడు, లేకపోతే సినిమాల్లో చూసినట్టుగా కాలువలో పడేయడాలు, లేకపోతే ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుంచే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనం కూడా. సో మంచిని తీసుకోవడం లేదు సినిమాల నుంచి. సినిమాల్లో మంచి కూడా ఉన్నది. అదే సినిమాల్లో సమాజానికి సంబంధించినవి ఉన్నాయి, హక్కులకు సంబంధించినవి ఉన్నాయి, చరిత్ర గురించి సంబంధించినవి ఉన్నాయి, చాలామంది ప్రముఖులకు సంబంధించి బయోపిక్లు ఉన్నాయి. వాటి నుంచి మంచి తీసుకోవడం లేదు, కేవలం చెడుని తీసుకొని వాటిని ఉద్దేశంగా తీసుకొని ఇట్లా జరుగుతుంది. మొన్న ఎక్కడిది ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి అనే గ్రామంలో ఒక మహిళ ఏదో పాపం ఇల్లు కట్టుకుంటుందట. పాపం 10 ఏళ్ల క్రితమే వాళ్ళ ఆయన వదిలేసిపోయిందట. తల్లిదండ్రుల దగ్గరనే ఉంటున్నది. తర్వాత ఒక చెల్ల కూడా ఉన్నది. చెల్ల కూడా వివాహం అయింది. వేరే ప్రాంతంలో ఉంటుంది. సో ఎన్ని రోజులు ఇంకా తల్లిదండ్రుల మీద భారంగా ఉంటుందని నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి కదా అని చెప్పి బయటకు వచ్చి ఇల్లు కట్టుకుంటుంటే ఆమె కొంతమంది ఆశ్రయించింది. నాకు సహాయం చేయండి, ఇల్లు కట్టుకుంటున్నా, చిన్న ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పన్న తర్వాత ఎవరు ఆమెకు సహాయం చేయడం స్టార్ట్ చేసిరట. అయితే మొదటిసారి పార్సల్ వచ్చినప్పుడు దాంట్లో ఇంటికి సంబంధించి పెయింట్ లేజీలకి పెయింట్లు వచ్చినాయట. రెండవసారి పార్సల్ పంపిస్తే ఆ పార్సల్లో టైల్స్ వచ్చినాయట. ఇక మూడోసారి పార్సల్ వస్తే మూడోసారి పార్సల్ శవం వచ్చింది. కుళ్ళిపోయిన శవం వచ్చింది. దాని మీద ఒక చిట్టి ఉన్నది. ఏమని, నువ్వు కనుక నాకు ఇన్ని డబ్బులు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా, నీ కుటుంబాన్ని ఆగం చేస్తాను ఉన్నది. ఇంకా లోతులోకి పోతే ఆ కారణం ఎవరంటే మరిది, అంటే ఆ చెల్లె వాళ్ళ భర్త. ఎందుకంటే ఆస్తి వివాదాలు, ఏమని ఇద్దరు పిల్లలే ఉన్నారు, తండ్రికి 2 ఆడపిల్లలే. సో పెద్ద ఆమెకి ఈ ఇల్లు కట్టుకుంటున్నది, చాలా బీదరాలు, భర్త ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిండు. ఆస్తి పంపకాలు ఈమె కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఒక దురుద్దేశంతో కేవలం తనకే కావాలంటే తన భార్యగా వస్తే అల్లుకి ఆయనకు వచ్చినట్టే కదా. సో అలా చెల్లె వాళ్ళ భర్త ఏం చేసిండు, ఈ మొత్తం సీన్ని క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఎట్లా, కర్ర పెట్టెలో, ఒక చెక్కల పెట్టెలో శవాన్ని పంపించిండు. ఇక్కడ గోనె సంచి. ఎక్కడ జరుగుతాయని మనం సినిమాలో చూస్తుంటాం, క్రైమ్ సినిమాలో చూస్తూ ఉంటాం. ఈ క్రైమ్ సినిమా కనిపించేటువంటి ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ దృశ్యాల్ని నిజ జీవితంలో చూస్తామని అనుకుంటామా? అక్కడ ఇన్ఫ్లుయెన్స్తోని ఇవన్నీ చేస్తున్నారు. సో మంచిని తీసుకోవాలి కానీ చెడుని తీసుకొని ఇట్లా క్రైమ్ రేట్ పెంచుకోవడం, సైకోలుగా మారిపోవడం, సమాజంలో ఇటువంటి విషయాలు చూస్తుంటే ఒకసారి అనిపిస్తుంది, అరే ఇంత మారిపోతున్నారు, మనసు అసలు ఇంత ఘోరం అయిపోతురేంది, సైకోగాలు తయారవుతురేంది అనిపిస్తున్నది. చిన్న చిన్న వాటికే హత్యలు, చిన్న వాటికే గొడవలు. ఇంకా మనం కొన్ని సంఘటనలు మనం తెలంగాణలో అంత తక్కువ, కొన్ని సంఘటనలు మనం ఏపీలో లేదంటే యూపీ, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో చూస్తుంటే నిన్న చూసిన ఒక వార్త నేను నేషనల్ మీడియాలో, ఇంటి పక్కనే ఉంటారంట. పాపం కోడి, ఏదో చిన్న కోడి ఇక్కడ వేయాల్సినటువంటి వీళ్ళు పెంచుకునే కోడి కాస్త పక్క వాళ్ళ ఇంట్లో గుడ్డు పెట్టిందట. అక్కడ వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ మొదలైంది. ఇక ఇంటి పక్కన పంచాయతీ మొదలైంది. పాపం వాళ్ళ పిల్లలు ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుకుంటారట. అయితే ఆ కక్ష కాస్త పిల్లల మీద చూపించడానికి వాడేం చేసిండు, ఒక పిల్లగాడు పెన్సిల్ తీసి వాడిని డొక్కలు పొడి చేసిండు. వాడు అపస్మారక స్థితిలోకి పోయి ఆఖరికి వచ్చి చచ్చిపోయిండు. అంటే పిల్లల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎట్లా మారిపోతున్నారు సిచ్యువేషన్స్ అని అంటే చాలా క్రూరంగా మారిపోతున్నారు జనం కూడా. చిన్న వాటికి డిప్రెషన్ కూడా, చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న వాటికి రకంగా క్రియేట్ అవ్వడం. అంటే ఇవన్నీ కూడా నిజ జీవితంలో అంతేందుకు కొంత ఉదాహరణ చెప్తా నేను. చాలామంది ఈ మధ్యలో రిలేషన్షిప్స్, లవ్స్ అంటూ చెప్తున్నారు.
బేసిక్గా నిజ జీవితంలో అయితే లవ్ అనగానే సినిమాలో ఎట్లుంటుంది, లవ్ అనగానే లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే రైలు పట్టాల మీద తల పెడతా అని చెప్పి, లేకపోతే నేను చచ్చిపోతా నాకు లైఫ్ లేదని చెప్పి, లేకపోతే ఓవర్ యాక్షన్ చేసి డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం, చాలా సీన్లు అవన్నీ కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం క్రియేట్ చేస్తారు సినిమాలో. దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జనం కూడా బయట నిజ జీవితంలో కూడా ఇట్లనే తయారవుతున్నారు. దానిలాగా చేయాలి, రైలు పట్టాల మీద తలకాయ పెడతా, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటా, మద్యం సేవిస్తా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా, ఇట్లే సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో నేనేం చెప్తున్నా అంటే సినిమాని సినిమా లెక్క చూడాలి, దాన్ని నిజ జీవితంలో అప్లై చేస్తామంటే ప్రాణాలు పోతాయి. ఇంకొక విషయం, పాపం విద్యార్థిని ఉద్యోగం వస్తుందనే లోపే చనిపోయింది. ఓ యువకుడు నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో కారు నడిపి వేగంగా బైక్ను ఢీకొనడంతో బైక్ వెనక సీట్లో కూర్చున్నటువంటి బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఆ కారు నడిపినోడు కూడా మైనర్ అట. ఇక హైదరాబాద్లో సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం ఎస్ఐ ప్రణయ్ తేజ్ వివరాల ప్రకారంగా కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందినటువంటి నర్సయ్య పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని గండిపేటలోని సిబిఐటి బీటెక్ 4th ఇయర్ చదువుతోంది. గండిపేటలోని హాస్టల్లో ఉంటోంది. నిజామాబాద్ నిజాం సాగర్లో తాను 10వ తరగతి చదివిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం 4:30 హాస్టల్ నుంచి బయలుదేరింది. స్నేహితులతో సరదా గడిపి తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది. అదే రోజు రాత్రి 12 గంటలకు కుకట్పల్లి బస్సు దిగి హాస్టల్కి వెళ్లేందుకు తన స్నేహితుడైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్రెడ్డిని పిలిచింది. వీరిద్దరూ బైక్పై బయలుదేరారు. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి అర్ధరాత్రి 1:30 సమయంలో నానక్రామ్గూడ రోటరీ సమీపంలోని సర్వీస్ రోడ్లో బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వీరి బైక్ని బలంగా ఢీకొట్టింది వెనక నుంచి వచ్చి. దీంతో శివాని వెంకటరెడ్డి బైక్పై నుంచి ఎగిరి కింద పడ్డారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అప్పటికే శివాని మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాల పాలన వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మదీనాగూడకు తరలించారు. కారు నిర్లక్ష్యంగా నడిపిన సాయి కైలేష్, మైనర్ ఏం కాదు, 19 ఏళ్ళంట, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడి కుమారుడిగా గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసే స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. చదువులో చురుగ్గా ఉండే శివాని ఇటీవల కాలేజీ నియామకాల్లో ఎంపికైంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మరో 4 నెలల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే అనుకోని ప్రమాదం ఆమె ప్రాణాలను హరించింది. మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం వేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కార్లు అంతేందుకు హైదరాబాద్ రోడ్ల మీద రాత్రి 11, 12 దాటిందంటే రోడ్ల మీదకి ఎక్కాలంటే భయం అవుతున్నది. అప్పుడు ఖాళీగా ఉంటే రోడ్లు, కానీ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి ఎవడు వాడు ఈ స్కూటీలకు కూడా వాటిని ఏమంటారే సౌండ్ రావడానికి ఏమో తీసేస్తారు, ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు తీసేసి ఆ సౌండ్ చెవులు పలిగిపోతాయి. ఆ సౌండ్కి చెవులు పలిగిపోతాయి. వాడు భూమి మీద పోడు, వాడు బండి వేసుకొని గాల్లో తేలుతున్నాడు. భూమి మీద పోడు, వాడు కారు పట్టుకొచ్చినా బండి పట్టుకొచ్చినా బండి పట్టుకొని వాడు బండిని హెలికాప్టర్ చేస్తారు, ఒకసారి గాలి తేలిపోతాడు. వాడు అవసరమైతే మెట్రో ఎక్కిస్తా అంటాడు రాత్రి. రేసింగ్లు ఈ టీ హబ్ ఈ ఏరియాలో మొత్తం రాత్రి అయితే రేసింగ్లేనట. అంతేందుకు ప్రధానమైన కూడలి మాదాపూర్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా వాడు నేల మీద పోడు బండిని, వాడు మద్యం మత్తులో ఇంకా అవసరమైతే మెట్రో ఎక్కేసి నడుపుతా అంటాడు వాడు. సో వాటిని కొంత కంట్రోల్ చేయాలి. పాపం చూడండి, ఇక్కడ ఒక పాప ఆమె తప్పు చేసింది ఏంటిది? ఆమె ఏం తప్పు చేసింది? ఎవడో చేసిన నిర్లక్ష్యం కారణంగా బలైపోయింది. సో మనం చక్కగా ఎటువంటి చక్కగా అవసరం గ్యారంటీ లేదు. సో బయటికి వెళ్ళే ముందు కొంత ఆచితూచి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.